భారతదేశ అభివృద్ధి కోసానికని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు గట్టి కసరత్తులనే చేస్తున్నాడు, వ్యూహాలను రచిస్తున్నాడయ్యా. ఇప్పుడు పెట్టుబడుల కోసానికని చెప్పి, రాబోయే ఆలోచనల కోసానికని, భావి తరాల కోసానికని చెప్పి ప్రధానమంత్రి మోడీ సారు ఆలోచన చూసి ప్రతి ఒక్కరూ కితాబులు ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఏమైందయ్యా? మనకు అంతకన్నా మోడీ సారు చేసిన అద్భుత పని ఏందనంటే, ఎలన్ మస్క్ సార్ ఉన్నాడు కదా, ఆయన మన కేంద్రంతో కలిసి పని చేయనికే ముందరికి రాబోతున్నాడట. ఇక ఆ వార్త బాగా తెలవాలంటే ఈ వార్త మీరు చూడాల్సిందే. ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ పెద్ద మనిషి అయినటువంటి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫిషియన్సీ చీఫ్ ఎలన్ మస్క్ భారత్లో అడుగు పెట్టబోతున్నారయ్యా. కేంద్ర సర్కారు ఆయనకు రెడ్ కార్పెట్ తోని స్వాగతం పలకడం ఖాయంగా కనిపిస్తున్నది. కీలక రంగాలలో ఆయన భాగస్వామ్యాన్ని కేంద్రం కోరుకుంటుండే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అయితే ఎలన్ మస్క్ తోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు స్వయంగా మాట్లాడుకుంటూ వచ్చిండు. అనేక అంశాల మీద ఆయనతోని చర్చలు గట్టిగానే నడిపించిండు. టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాలలో భారత్ అమెరికా మధ్యన సహకారాన్ని ఇంగింత బలోపేతం చేసే విషయం మీద కూడా ఈ ఇద్దరు నాయకులు పెద్దగానే సుదీర్ఘంగా గట్టిగానే టెలిఫోన్ సంభాషణలు నడిపించిండ్రట. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలతోని ఎలన్ మస్క్తోనైన సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాల మీద చర్చలు గట్టిగానే ప్రధానమంత్రి మోదీ సార్ చెప్పినట్టు ఉన్నదయ్యా. ఎలన్ మస్క్తోనైన సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపైన చర్చించినట్లు ప్రధానమంత్రి మోదీ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఈ మేరకు ఓ ట్వీట్ను కూడా పోస్ట్ చేసిండు అయ్యా మన మోడీ సారు. వివిధ సమస్యల గురించి నేను మాట్లాడుకుంటూ వచ్చిన టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాలల్లో భారత్ పురోగమించనీకే సహకారం చేయాలనని, అమెరికాతో ఉన్న సత్సంబంధాలను ముందుకు తీసుకుపోనీకే కట్టుబడి ఉన్నామని చెప్పి వివరణ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇక ఎలన్ మస్క్కు చెందిన టెస్లా, స్టార్లింక్ సంస్థలు భారత్లో తమ సేవలను ప్రారంభం చేయనీకే ప్రణాళికలను రూపొందించుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఫోన్ చేసుడు, టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాలలో భాగస్వామ్యాన్ని కోరుడు ప్రాధాన్యతను సంతరించుకున్నదని అంటున్నారయ్యా. అయితే భారత్లో టెస్లా కార్ల తయారీ యూనిట్ను నెలకొల్పాలని భావిస్తున్నది టెస్లా. అయితే ఈ విషయం మీద అధికారులతో చర్చలు జరుపుతున్నది. ఇంకా అట్లనే దేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను తీసుకురానికి ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ జియోతోని కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నదయ్యా. ఇక ఈ ఒప్పందం కూడా సెట్ అయితే ఇక ఈ ఏడాది మార్చిలోనే రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ ప్రకటించిన విషయం మనకు తెలిసిన ముచ్చట్నే.